నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం తర్వాత దేశంలో కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులలో ఏదో జరుగుతుంది అని అనుకున్నాం. అది 1-2 రోజుల్లో సమసిపోయింది. ఇప్పుడు గ్యాస్ కూడా డొమెస్టిక్ సంబంధించింది, అందుబాటులోకి వచ్చేసింది. అందరికీ బుక్ చేసుకోగానే తెల్లవారి మర్నాడు వచ్చేస్తుంది. అదేవిధంగా సహజ కమర్షియల్ గ్యాస్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ జరగడానికి ఎవరు మూల కారణం? బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ కొన్ని దేశాలలో లాక్డౌన్ లాగా విధించారు. మొత్తం వారంలో 2 వీలర్కు 4 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, ట్యాక్స్ పర్పస్ సంబంధించిన వాటికి పూర్తిగా నిషేధం. అంటే ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు. అక్కడ పెట్రోలియం ఉత్పత్తులు అడగండిపోతూ ఉన్నాయి, వాళ్ళ దేశంలో నిల్వ ఉన్నాయి. ఇరాన్ నుంచి రావడానికి వీలు లేకుండా అయిపోయింది. ధరలు పెంచితే కొనేవాళ్ళు లేరు, వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ ఏ పెట్రోల్ బంకులో చూసినా సమృద్ధిగా పెట్రోల్, డీజిల్, గ్యాస్. ఎందుకు? ఒక విశ్వగురు స్థానాన్ని సంపాదిస్తున్నటువంటి భారతదేశం, అందులో కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వాళ్ళు మంతనాలు చేస్తూనే ఉన్నారు. రాయబారుల ద్వారా, లేకుంటే ఆ దేశాన్ని, ఇరాన్కి సంబంధించిన, రష్యాకు సంబంధించిన దేశాలతోటి ఎప్పటికీ మాట్లాడుతున్నారు. ఉట్టి మాటలు కావు అవి. వాళ్ళు భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన, సహజవాయువుకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా గల్ఫ్తో భారత్ చర్చలు ప్రారంభమైనాయి. వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండడంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులపై భారత్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇరాన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపారు. మొన్న రాత్రిపూట రష్యా డిప్యూటీ ప్రధానమంత్రి నేరుగా ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులతోటి, నరేంద్ర మోదీతోటి మాట్లాడి, ఏం టెన్షన్ లేదు, మేము ఇస్తాం. అంటే మన ముందు చూపు భారతదేశానికి ప్రపంచంలో అప్పటిదప్పుడే, ఇవాళనే కావాలి. కానీ భారతదేశానికి ముందు చూపున్నటువంటి దేశం కాబట్టి ప్రతి సమయంలో ఏది ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి దేశం. అందుకే విశ్వగురు స్థానానికి దగ్గర అవుతుంది. చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసింది. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండడంతో విదేశాంగ మంత్రి జయశంకర్ గల్ఫ్ దేశాలలో దౌత్య చర్చలు చెప్పారు. వాటితో చర్చలు జరిపాడు. మరోవైపు ఖతార్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జస్సిన్ ఆల్ దానితో పాటు యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ ఆల్ నఖ్యాన్తో ఫోన్లో సంభాషించారు. ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో వివిధ అంశాలపై ఈ నేతలతో చర్చించినట్లు సమాచారం. 48 గంటల డెడ్లైన్ సమీపిస్తుండడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతోనూ సమకాలీన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏదైనా జయశంకర్ గారి ఆధ్వర్యంలో వ్యవహారం నడుస్తుంది. నేతృత్వం అంతా ప్రధాని రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, హేమీలు ఉన్నారు. వాళ్ళు నిరంతరం దేశం గురించి తప్పించేటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధ సమయంలో చమురుపై జలసంధి ఉంది, హార్మోజ్ జలసంధి. అక్కడి నుంచి కొన్ని షిప్పులు వాళ్ళు పంపించారు. అంటే భారతదేశానికి ఉన్న మైత్రిత్వం, అక్కడ స్నేహం తెలుస్తోంది. అదేవిధంగా రష్యా పూర్తి అండదండలు రష్యా నుంచి కూడా వస్తున్నాయి. కాబట్టి యుద్ధం ఎంతైనా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళకి ఎలాంటి చమురు సంబంధించినటువంటి, ఎరువులకు సంబంధించినటువంటి ఏ సమస్య రాకుండా కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంది, నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. ఎవరితో మాట్లాడనో వాళ్ళతో మాట్లాడుతుంది, ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలుచుకుంటుంది, ఎవరితో ఒప్పందాలు చేసుకోనో వాళ్ళతో చేసుకుంటుంది. ఇక్కడ సమస్య రావద్దు. అదే ప్రజాప్రభుత్వం. ప్రజలు ఎటువైనా సరే మాకేంది, మేము ఏసీ రూమ్లో కూర్చుంటాం హాయిగా, ఊకదంపుడు స్టేజ్ ఏమైనా సభలు కనిపించగానే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాం, 4 మాటలు బూతులు మాట్లాడితే అయిపోయి అనుకునే నాయకులు కాదు కేంద్రంలో ఉన్నది. ఒక బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యతాయుతంగా వ్యవహారం చేస్తూ
ప్రజల అవసరాలను తీర్చేదే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే. ప్రజల అవసరాలు తీర్చింది ఆ ప్రభుత్వం ఉంటే ఏంది, లేకుంటే ఏంది. సపరేట్గా రాజీనామా చేసి ఇండ్లలో ఫామ్ హౌస్లలో కూర్చోక ప్రజల అవసరాలు తెలుసుకునేవాడే నాయకుడు. వాళ్ళే కదా గురుస్థానం. ఏమంటారు ప్రేక్షకులారా? నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి హ్యాట్సాప్ చెప్తూ చమురు సంక్షోభం ఇంకా ప్రధాని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. చమురు ధరలు పెంచితే ఆయిల్ కంపెనీలే భరించాలన్నాడు, ఆదేశించింది. లాభం వచ్చినప్పుడు అడిగినరా, లాభాలు గింత అని చెప్పిరా, నాకు కష్టం వచ్చినప్పుడు నష్టం వస్తే పెట్టుకోండి మీరు, కానీ ప్రజల మీద భారం వేద్దని ఆదేశించి. దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి కేంద్ర ప్రభుత్వ తీరు వ్యవహారం ఎలా ఉంది అని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.